సాధన వల్ల నువ్వు ప్రత్యక్ష జ్ఞానం పొందగలవు. అంటే ఆత్మానుభూతి పొందగలవు. అంటే గురువు వల్ల మాత్రమే నీకు సాధన దొరుకుతుంది. అందుకే గురువుతో సత్సంగం చెయ్యాలి. సత్సంగం లాభం ఏంటి అంటే ఆ ఆత్మానుభూతి కలగాలి అంటే గురువు ఇచ్చిన సాధన చెయ్యాల్సిందే. అందుకే గురువు లేకపోతే నీకు ఏ సాధన చేసి భగవంతుణ్ణి చేరుకోవాలో నీకు తెలియదు. అందుకే గురువు వచ్చాక సత్గ్రంథాలు అర్థమవుతాయి. సజ్జన సాంగత్యం వల్ల నీకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. కానీ ఇవన్నీ నీకు జరుగుతున్నాయంటే గురువు నీ జీవితంలోకి వచ్చాడు అంటే నీకు పరమాత్మ కృప ఉన్నట్టే అని లెక్కేయాలి. అందుకే ఫస్ట్ గురువు చేసేది ఏంటి? ఆయన ఇచ్చే జ్ఞానం వల్ల నీలో ఉన్న మలిన వాసనలు మెల్లమెల్లగా 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 తొలగించుకుంటూ ఉంటావు. మెల్లిగా ఒక్కసారి ఏది పోతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా గురువు చెప్పేది ఏంటి అంటే మలిన వాసనల ప్రపంచం వైపు, మరి శుద్ధ వాసనలు పరమాత్మ వైపుకి వెళ్తాయి అని. నీలో మలిన వాసనలు ఉన్నప్పుడు నువ్వెప్పుడు ప్రపంచం వైపే తిరిగి ఉంటావు. ఏది మలిన వాసన అంటే పరమాత్మని చేరుకోవడానికి ఆటంకపరిచే ఏ అలవాటైనా అవి మలిన వాసనలే అంటారు. మరి నీకు దారి చూపించిన ఎన్ని చెప్పాడు? నిత్యము అనిత్యము చెప్పాడు. అరిషడ్ వర్గాల్ని, రాగద్వేషాల్ని, అహంకార మమకారాల్ని మనసుకు ఉండకూడదు అని చెప్పాడు. సాధన ఎందుకు అంటే ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పడమే సాధన అని గురువు చెప్తాడు. మరి ఎన్ని బోధలు చేసిన గురువు ఆ జీవుడు మారట్లేదు అంటే సాధనలో శ్రద్ధ లేక. సాధనకి ఉండవలసింది శ్రద్ధ, పట్టుదల, కృషి, అభ్యాసము. శ్రద్ధ ఉండాలి ఆత్మ మీద. మరి ఆత్మ మీద శ్రద్ధ ఉండడం అంటే భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నట్టే. భగవంతుడి మీద శ్రద్ధ లేకపోతే ఆ సృష్టిలో నువ్వు ఉన్నా, ఆయన ఇచ్చిన సృష్టిలో నువ్వున్న దుఃఖంతో జీవిస్తావు కానీ ఆనందంగా జీవించలేవు. అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి ఎప్పుడూ దుఃఖమే. ఆ గురువు వల్ల జ్ఞానం నేర్చుకున్న వాడికి ఎప్పుడు ఆనందమే.